అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కార్తీక అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినాన అత్యంత శక్తివంతమైన యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభయోగాల వేళ మిథునం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది నవంబర్ నెలలో కార్తీక అమావాస్య వేళ చంద్రుడి ప్రభావంతో సౌభాగ్య యోగ్యం, సూర్యుడు కుజుడి ప్రభావంతో మంగళ ఆదిత్య యోగాలు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి నవంబర్ 19వ తేదీన అమావాస్య తిథి ప్రారంభం కానుంది. 20వ తేదీతో ముగుస్తుంది. ఈ సమయంలో చంద్రుడు తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. మరోవైపు సూర్య, కుజ, శుక్రులు కలిసి అత్యంత శక్తివంతమైన యోగాలను ఏర్పరుస్తారు. ఈ శుభయోగాల వేళ మకరం సహా ఈ రాశుల వారికి కెరియర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరంగా అద్భుత ప్రయోజనాలు పొందుతారు. ఈ సందర్భంగా కార్తీక అమావాస్య వేళ ప్రధాన గ్రహాల కలయిక వేళ ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి. కార్తీక అమావాస్య వేళ మిథున రాశి వారికి అత్యంత శక్తివంతమైన రాజయోగాల కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. బుధుడి ప్రభావంతో వీరు చాలా చురుగ్గా వ్యవహరిస్తారు. ఈ కాలంలో ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు అయితే ఖచ్చితంగా వినిపిస్తాయి. ఉపాధ్యాయులు, డిజైనర్లు కొత్త ప్రేరణ పొందుతారు. సూర్యుడి యొక్క ప్రభావంతో మీ ధైర్యం పెరుగుతుంది. కర్కాటక రాశి. చంద్రుడి అధిపతిగా ఉండే ఈ రాశి వారికి కార్తీక అమావాస్య వేళ మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో 4వ స్థానం నుంచి చంద్రుడు సంచారం చేయనున్నాడు. దీనితో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో కనెక్ట్ అయ్యేందుకు అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఆసక్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తులారాశి. తులారాశి వ్యక్తులు కార్తీక అమావాస్య వేళ శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ రాశి వారు సూర్యుడు సహకారంతో శక్తి సామర్థ్యాలను పెంచుకుంటారనమాట. చంద్రుడి యొక్క ప్రభావంతో స్పష్టత, వ్యూహాత్మక ఆలోచనలు చేస్తారు. మీడియా రంగంలో ఉండేవారికి మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగులు తమ లక్ష్యాలను చేరుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి. మకర రాశి వారి కార్తీక అమావాస్య వేళ అద్భుత ప్రయోజనాలు పొందే అవకాశము ఉంది. ఈ సమయంలో కుజుడి యొక్క ప్రభావంతో మీకు ధైర్యం పెరుగుతుంది. సూర్యుడి అనుగ్రహంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశము ఉంది. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి. కార్తీక అమావాస్య వేళ కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు విదేశాల్లో విద్యకు సంబంధించి శుభవార్తలు వింటారు. కుజుడి ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక రంగంలో ఆసక్తి అనేది పెంచుకుంటారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి మంచి శుభవార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.